అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తసింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. సెప్టెంబరు 10. మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగును. యోహాను సువార్త 16వ అధ్యాయము 20వ వచనం. బెన్యామీను అనగా నా కుడి చేతి పుత్రుడు. ఆదికాండము 35వ అధ్యాయము 18వ వచనం. రాహేలు మృతి పొందుచు తన కుమారునికి బెనోని అని పేరు పెట్టెను. బెనోని అనగా నా దుఃఖపుత్రుడు. అయితే యాకోబు అతని పేరును బెన్యామీనుగా మార్చెను. నా కుడి చేతి పుత్రుడు అనగా బెన్యామీను దుఃఖమునకు బదులు శక్తియు బలమును పొందునని అర్థం. సహజంగా అందరూ కుడి చేతిని ఎక్కువగా వాడదాం, కానీ కొందరు ఎడమ చేతిని కూడా వాడెదరు. యాకోబు నా కుడి చేతి పుత్రుడు లేక నా బలమైన కుమారుడు అని సెలవిచ్చుట ద్వారా అతడు దుఃఖ సమయములో పుట్టెను గనక అధికమైన బలము మరియు సంతోషమును కలిగి ఉండునని చెప్పెను. ప్రసవ సమయంలోనే తల్లి మరణించెను గనక బెన్యామీను తల్లి ప్రేమను ఎరగడు. కానీ బెన్యామీను ద్వారానే తన సహోదరులు యోసేపు దయకు పాత్రులుగా చేయబడిరి. యోసేపు తన సహోదరుల ద్వారా ద్వేషించబడినను అతడు బెన్యామీనును చూచినప్పుడు తన హృదయము కరిగినదై వారిని క్షమించుటయేగాక వారికి బహుమానములు కూడా ఇచ్చెను. కావున ఇట్టి శ్రమలు మనలను దేవుని కుడిహస్తమునకు నడిపించునని బెన్యామీను జీవితం ద్వారా గ్రహించగలుగుతున్నాం. ఎట్టి దుఃఖమైనను ఎంతో ప్రశస్తమైనదై మరియు విలువగల అనుభవము గలదై ఆయన బలమునందు ఆనందించినట్లు దేవునికి సమీపముగా తీసుకొని వచ్చును. కొన్ని సమయములలో దేవుడు మనలను బహు దుఃఖకరమైన అనుభవముల ద్వారా తీసుకొని వెళ్ళవచ్చును. కొన్ని సమయములలో మన తల్లిదండ్రులు చిన్న వయస్సులోనే గతించిపోవచ్చును. ఆయన పిల్లలను కానీ భర్తను లేక భార్యను కానీ లేక మనం మిక్కిలిగా ప్రేమించిన వారిని తీసుకొని పోవచ్చును. ఇవి ఎందుకు ఇట్లు జరుగుచున్నవో మనం గ్రహించలేం. కానీ మనం వెళ్ళుచున్న దుఃఖముల ద్వారా దేవుని దయకు పాత్రులముగా చేయబడదాం. మిక్కిలి వేదనకరమైన అనుభవముల ద్వారా వెళ్ళుట వలన ఇతరుల భారములు భరించుటకు నేర్చుకొనుచు దేవుని యొక్క దయను పొందునట్లు ఆయన కుడిహస్తం చెంతకు వచ్చుటకు అర్హులముగా చేయబడుచున్నాం. మన ప్రియుల మరణం ద్వారా కొన్నిసార్లు దుఃఖం కలగకపోవచ్చును, కానీ మన బంధువులు స్నేహితులు అపార్థం చేసుకున్నట ద్వారా మనకు సమీపంగా ఉన్నవారు మనలను అప్పగించుట ద్వారా మనము ఇట్టి దుఃఖకరమైన అనుభవములు పొందవచ్చును. ఇవన్నీ మనలను బెనోని దుఃఖపుత్రుని అనుభవం నుండి బెన్యామీను కుడి చేతి పుత్రుని అనుభవంలోనికి తెచ్చును. ప్రైజ్ ద లార్డ్.